అంతర్రాష్ట్ర సంబంధాల ప్రభుత్వ సలహాదారు డిఎస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మామూలు ఇష్యూస్ కాదు ఇది. అయితే నాకు ఒక విశ్వాసం, నాకంటే ఎక్కువ సీఎం గారికి ఒక విశ్వాసం, మనం తెలంగాణ రాష్ట్రాన్నే సాధించుకోగలిగినప్పుడు 6 దశాబ్దాల పోరాటం తర్వాత మన హయాంలో మన రిప్రజెంటేషన్ మేరకు, మన కోరిక మేరకు, మన ఆందోళన మేరకు రాష్ట్రాన్ని సాధించుకోగలిగినప్పుడు ఈ ఇష్యూస్ని కూడా ట్యాక్ట్ఫుల్గా, డిప్లొమాటిక్గా, చిత్తశుద్ధితో, ఒక ఫ్రెండ్లీ స్పిరిట్లో, పేచీ అనేది కాకుండా చాకచక్యంగా వ్యవహరిస్తే కొంతవరకు ఇరుపక్షాలకు, ఏ రాష్ట్రమైనా పర్వాలేదు, ఇరుపక్షాలకు అన్యాయం జరగకుండా పరిష్కరించుకోగలుగుతామన్న విశ్వాసం ఆయనకు చాలా ఉంది, నాకు కూడా కొంచెం ఉంది. మనకు ప్రధానంగా మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, కర్ణాటక కానీ, అన్నిటికంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మనకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇంటర్స్టేట్ ఇష్యూస్ అనేవి నార్మల్ సర్కమ్స్టాన్సెస్లోనే ఎన్నో ఉంటాయి. ఇప్పుడైతే మనది విభజించబడి 2 రాష్ట్రాలుగా ఏర్పడిన దృష్ట్యా భౌగోళికంగా మనము కోరుకున్న 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కేంద్ర ప్రభుత్వం మనకిచ్చింది. జగ్రాఫికల్ ఏరియాస్ కూడా మనమే ఐడెంటిఫై చేస్తాం. దీంట్లో సహజంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి 2 పక్షాలు ఒక పాజిటివ్ లైన్లో ఆలోచన చేస్తే ప్రాబ్లమ్స్ కాంప్లికేటెడ్ అవుతాయని అనుకోను, సింప్లిఫై అవుతాయి. మహారాష్ట్రతో మనకుంది, ఇవాళ ఇరిగేషన్ ఇష్యూస్లో కర్ణాటకతో ఉన్నాయి, పవర్ ఇష్యూలో మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్తో చేస్తాం. ఇవన్నీ జరుగుతాయి, జరగకుండా ఉంటాయని కావు. మనం ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని సదుద్దేశంతో ముందుకు పోతే తొందరగా అవుతాయనే నమ్మకం. దీంట్లో ఎవరికేమో వ్యక్తిగతంగా వచ్చేది పోయేది లేదు, ఏ రాష్ట్రం ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఈ ఇష్యూస్లో నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకున్న సంబంధాలతో ముఖ్యమంత్రి గారికి నేను ఖచ్చితంగా ఈ ఇష్యూస్ని పాజిటివ్గా, న్యాయబద్ధంగా పరిష్కారం చేసుకోవడానికి నేను తోడ్పడగలుగుతానన్న విశ్వాసం నాకుంది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనకు ఇరిగేషన్ ఒకటే కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. హైకోర్టు విభజన ఉంది, ఆస్తుల పంపకం ఉంది, ఉద్యోగస్తుల విభజన ఉంది, ఆరు దశాబ్దాల పాటు ఆనాడున్న ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిర్ణయాలకు, వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్స్కి, వాళ్ళు ఇచ్చిన అకార్డ్స్కి భిన్నంగా కొన్ని పనులు జరుగుతున్నాయి. నేను ఎక్కువ డీప్గా నేను ఎందుకు మాట్లాడదలుచుకోలేదంటే, ఇప్పుడు మనకు సామరస్యపూర్వకంగా దాన్ని పరిష్కారం చేసుకునేది ఉన్నది, కాంప్లికేట్ చేసేది లేదు. ఇవాళ ఒక గొప్ప పెద్ద శాతం ప్రజానికం హైదరాబాద్ నగరంలోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. నేను వారిని సెటిలర్స్ అని అనదలుచుకోలేదు, దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలంగాణ.
కానీ వారికి భయాందోళన క్రియేట్ చేసే పరిస్థితులు కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి అన్ని రకాలుగా హామీ ఇచ్చినప్పటికీ వాళ్ళు రికన్సైల్ అయ్యి అడ్జస్ట్ అవడు కొంతమంది ఇష్టపడతలేరు. నేను వాళ్ళు ఎవరు అనేది చెప్పదలుచుకోలేదు. ఇట్ ఇస్ అండర్స్టూడ్, ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ నాకు తెలిసినంత మటుకు ఇక్కడున్న సీమాంధ్ర ప్రాంతీయులందరూ కూడా మేము పక్కా తెలంగాణ వాసులము, తెలంగాణ రాష్ట్రానికే సంబంధించిన వారు అనే ముక్త కంఠంతో సంకల్పనతో ఈ రాష్ట్ర ఐక్యత కొరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఏ భాషలు మాట్లాడినా ఎక్కడో లేని అందరం కలిసికట్టుగా మనం కోరుకున్న రకంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడాలన్న ఉద్దేశంతో ప్రజలందరూ తయారుగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి ఈరోజు ఆయన లోపల గొప్పతనం విజనరీ. ఆయన మామూలుగా ఆలోచన చేయడు. స్వార్థపరులకు ఎట్లుంటుందంటే ఇది ఒకటి మనం సాధించాలి, ఇది ఒకటి అవసరం ఉంది మన గ్రామానికి, మన పట్టణానికి, మన నగరానికి, ఇది నేను ఉండేంత లోపల అయితే బాగుంటుంది, దాని ఫలితాలు నాకు దక్కాలి. కేసీఆర్ గారి ఆలోచన అటువంటిది కాదు. రాష్ట్రానికి మేలు జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలి. దీనికి 10, 15, 20 ఏళ్ళని మనం అనుకుంటే ఆయన 5 సంవత్సరాల లోపల చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. అంటే ఒకటే విశ్వాసం, కమిట్మెంట్తో ప్రజలు నాయకులు అందరూ మోటివేట్ అయ్యి ముందుకు సాగుతూ ఉంటే పనులు వాటికి అవి జరిగిపోతూ ఉంటాయనే పూర్తి విశ్వాసం ఉంది. సపరేట్ స్టేట్ కొరకు అజిటేషన్ 60 సంవత్సరాలు నడుస్తూ ఉంది. 68, 69లో ఒక రకంగా ప్రాణాలు పొడగొట్టుకుంటే అవన్నీ కూడా ఫైరింగ్లో పోయిన ప్రాణాలే. ఈ మధ్య మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే ముందు వందలాది వేలాది మంది యువకులు ప్రాణత్యాగం చేసినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. రాజ్యాంగబద్ధంగా ఆందోళన చేయడం జరిగింది. తెలంగాణ కోరుకున్న అన్ని పార్టీలు కూడా ప్రధానమైన పాత్ర టీఆర్ఎస్ పోషించినప్పుడు వేరే పార్టీలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఈ ప్రాంతానికి సంబంధం ఉన్న ఏ పార్టీ కూడా లేకుండా కొంతమంది వ్యక్తులు ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ 1కి 4 సార్లు చంద్రశేఖరరావు గారు ఇప్పుడు మన అందరి యొక్క ధ్యేయం అబౌవ్ ది పార్టీ లైన్స్, రైజింగ్ అబౌవ్ ది పార్టీ లైన్స్, మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనం రాజకీయంగా ఆలోచన చేసి మళ్ళా దాంట్లో పాలిటిక్స్ తెస్తామా, మనం ఎన్ని త్యాగాలు చేసి మనం అచీవ్ చేసిన తెలంగాణకు అర్థం లేదు. నిజంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలి, మనం కోరుకున్న రకంగా అన్ని రంగాల్లో ముందుకు పోయి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా మనం ముందుకు సాగాలంటే
తెలంగాణ మొదలు రాజకీయం తర్వాత అనే ఆలోచన ఉన్న వాళ్ళే దీనికి ఉపయోగపడతారు. మనం చూసినట్టయితే ఆయన ఆలోచన ఏ రకంగా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రైతులు ఉన్నారు, రైతుల సమస్యలు, మార్కెటింగ్ ఇవాళ ఉల్లిపాయలకి ఇంత ఇబ్బంది వస్తుంది. వ్యవసాయ మార్కెటింగ్ లో నా ఆలోచన ముఖ్యమంత్రి గారితో కూడా పంచుకున్నాను. మంచి రైతులు ఉన్నారు మన దగ్గర, మంచి భూములు ఉన్నాయి. రానున్న ఒక 3-4 సంవత్సరాల్లో లక్షలాది ఎకరాల్లో సాగునీరు ఇచ్చే అవకాశం తప్పకుండా వస్తుంది. మార్కెటింగ్ సర్వే చేసి ఏ రాష్ట్రాల్లో ఏ అవసరాలు అయితే ఉన్నాయో మన రాష్ట్రంలో పండించగలుగుతామో దీన్ని అవగాహన చేసుకొని వారితోనే ఒక అవగాహన ఏర్పరచుకొని ఆ రాష్ట్రాలకు పంటలు ఇక్కడ పండించి అక్కడికి పంపించే ఏర్పాట్లు మనం చేసుకుంటే రైతులకు మార్కెటింగ్ ప్రాబ్లం అనేది లేకుండా పోతుంది.